మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మృతి బాధాకరమని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉమ్మడి మామిడాల గ్రామ మాజీ సర్పంచ్ కందిమల్ల రాజిరెడ్డి పార్థివ దేహానికి తన స్వగ్రామం యాపలగూడెంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్గా రాజిరెడ్డి చేసిన సేవలను మరువలేనివి అన్నారు. గ్రామానికి రాజిరెడ్డి లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. గుత్తాతో పాటు జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి, నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, పిఏసిఎస్ చైర్మన్ పాషం సంపత్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్రెడ్డి, పాదూరు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జాకటి మోషా, ఊట్కూరి సందీప్ రెడ్డి, పిచ్చిరెడ్డి, కిన్నెరాంజీ, అంబేద్కర్, నలపరాజు శ్రీనివాస్, నాగేశ్వరరావు, రాగి మురళి, గుండు శ్రీను, కందుల సైదులు, ఉప సర్పంచ్ మామిడి వెంకటేశ్వర్లు తదితరులు నివాళులు అర్పించారు.